కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది ఇలా మారాలన్నప్పుడు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఈ సిచ్యువేషన్కి రావాలంటే మరి వాళ్ళకు అంత సాధ్యమైన పని కాదు అంటారు కదా మరి. ఏది టాప్కి రావటం లేదా అంటే ఈ సాధన మార్గంలో వచ్చి దీంట్లోకి రావాలంటే వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆత్మస్థితిలోకి అందరు రాలేరు. అంటే మేము మామ అంటే కొన్ని చోట్ల కూడా అదే మన రాముని పెద్ద బలంతో కూడా చేయగలరు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే పాపము వాళ్ళు ఒక విజన్, ఒక సినిమా క్రియేట్ చేసుకొని అసలు ఇది కాదు సినిమా అన్నావు అనుకోండి, వాడు కుప్పకూలిపోతున్నాడు మనిషి. సరే మాస్టర్, ఇప్పుడు ఇలా కాకుండా మీరు మామూలుగా రజనీకాంత్ గారు ఎన్ని సినిమాలు చేశారు? ఆల్మోస్ట్ రజనీకాంత్ గారితో మేము బొళిపాళి అనే సినిమా ఫైటర్గా చేసాము, ఆయనతో సోలో ఫైట్ చేసాము. 3 స్టెప్పులుగా మాకు ఆయనతో అనుభవం. అంటే భాష సినిమాకి, అన్నామలై వీటిలో ఫైటర్ గా చేసాం రాజు మాస్టర్. ఓకే, అప్పుడు మీరు సాధన మార్గంలోకి రాలేదనుకుంటా. రాలే భాష జరిగేటప్పుడు రాలా. ఆ తర్వాత ఒలిపాడు అనే సినిమాలో ఆయనతో సోలో ఫైట్ చేసాం. ఓకే, ఆయన ముగ్గురు ఫైట్. అప్పుడు మమ్మల్ని చూసి కొంచెం ఇంటరాక్షన్ ఉంది, అంత పెద్దగా డీప్ గా వెళ్ళలేదు అనమాట. ఆ తర్వాత దర్బార్ అనే సినిమా ఫైట్ మాస్టర్ ఎంటర్ అయ్యాం. అంటే 3 స్టెప్పులుగా ఆయనతో మాకు అనుభవం ఉంది అన్నమాట. 3 స్టెప్పులుగా. కానీ మీరు లాస్ట్ మాస్టర్ గా పోయినప్పటికీ ఆయన మంచి సాధనలో పీక్ స్టేజ్ లో ఉన్న వ్యక్తి. మీరు కూడా అప్పటికి మంచి పీక్ స్టేజ్ లో ఉన్నారనుకుంటా. మీ ఇద్దరు సాధన మార్గం డిస్కషన్ చాలా ఎదురు చూసి ఆయనతో చేయాలనేది మాకు ఈ సాధన, ఈ ఆత్మపైన పయనించిన తర్వాత ఆయనతో చేయాలని క్షణాలు నేచర్ తోటి పడ్డాం. రజనీకాంత్ తోటి, పవన్ సార్ తోటి, వీళ్ళతోటి కొంచెం గ్యాప్ ఉన్నది. ఆ తర్వాత నేచరే ప్రొవైడ్ చేసింది మమ్మల్ని మీటింగ్. అంటే ఆయన చేసే సాధన ఏంటి, మీరు చేసే సాధన ఏంటి? ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు అని అడిగాడు ఫస్ట్ మీటింగ్ లో. చదువుదాం రజనీకాంత్ గారు మహానుభావులు, పెద్దోళ్ళతోటి డిస్కషన్ మాట్లాడుకోవటమే మనకు అదృష్టంగా భావించాలి. ఎందుకంటే అలాంటి గొప్ప వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు కూడా అంత ఉన్నారు కాబట్టి. ఫస్ట్ మీరు ఎలా చేస్తారు రామలక్ష్మణ్, మీ సాధన ధ్యానం ఎలా చేస్తారు, మీరు తిరిగి లెగుస్తాం సార్ అంటే ఏది చేస్తారు అని అడిగారు. అన్నప్పుడు ఆ దగ్గర మాట్లాడే డిస్కషన్ ఏంటంటే, సార్ ఇంతకుముందు అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి, సర్వకోటి ఫ్యామిలీ సుఖంగా ఉండాలి, మంచిగా ఉండాలి చేసేవాడిని. తన పొరుగుపోతాడు అంటే చూస్తానికి, మాట్లాడటానికి, ఈ నడతానికి ఒక శక్తిని ఇస్తావు కదా తండ్రి. ఆయనకి థ్యాంక్స్ చెప్పి పడుకునేవాళ్ళు కొన్ని రోజులు. ఇది ఒక ప్రాసెస్. కొన్నాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్గా మీ దగ్గర రాబోయే ముందుగా ఒక 4-5 నెలల నుంచి ఏంటంటే ఇంకోళ్ళు ఎవరో అదంతా చేస్తుంది, చూడటానికి మాట్లాడడానికి ఇంకొక ఆయన ఉన్నాడు, నేను వేరుగా ఉన్నాను అనేది ఇప్పుడు వేరైపోతుంది. ఇప్పుడు చూసేది నువ్వే నేనే అంతా ఒకటే అనే భావంతో నిశ్చలం కూర్చుంటున్నావు. ఆయన థ్యాంక్స్ కూడా చెప్పడం లేదు. థ్యాంక్స్ చెప్తే ఆయన నేను చెప్పిన నాకు సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం లేదు, మొత్తం శూన్యచితిలో కూర్చుంటున్నాం అని చెప్పిన మాట ఆయనకి బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఒక స్టేజ్లో నువ్వు స్టార్టింగ్లో వెళ్ళావు కాబట్టి హెల్ప్ చేశారు, స్టార్టింగ్లో థ్యాంక్స్ చెప్పాలి. అలా వెళ్ళిపోతున్నాను అనమాట. అందుకని థ్యాంక్స్ మర్చిపోవటం అని కాదు, అట్లా ఒక స్టెప్పుగా మనల్ని ఈ ఆత్మపైనలో తీసుకెళ్తూ ఉంటుంది. ఎల్కేజీ, యూకేజీ అలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఆడకి వెళ్ళి ఒక క్లైమాక్స్ స్థితికి వెళ్ళిన తర్వాత 2 అనేది మనలో ఉండే అనుకోండి, 2 ఉంటే నువ్వు వేరే నేను వేరే అనే భావన, ఆంజనేయులు వేరే మేము వేరే అనే భావన వెళ్ళిపోతుంది అనమాట. అందుకని అన్న మాట ఆయనకి రజనీ గారికి మంచి కనెక్ట్ అయింది. తర్వాత ఏంటంటే ఇంకో గొప్ప విషయం ఏంటంటే, మేము ఆయన మీట్ అయ్యే సమయానికి ఆయన ఉన్నత స్థితిలో ఉండాలి, ఆత్మస్థితిలో. కానీ గంట సేపు మా మాటలు వినేవాళ్ళు. అది ఒక పెద్ద మాకు ఆయనలో నచ్చిన ఒక పెద్ద విషయం. అంటే ఒక మనిషి నేర్చుకుంటానికి నిరంతరం తాపాత్రపడుతూ ఉండాలంటానికి ఆయనే ఒక నిదానం. అంటే మేము ఇచ్చి ప్రతి దాన్ని ఆహార నియమాలు ఏం చేస్తారు, మీరేం చేస్తారు, ఆ చక్రాస్తి ఏం చేస్తారు అంటే, చక్రాస్తి మేమేం చేయించారు అన్న, ఆల్రెడీ మీ చక్రం యాక్టివ్ అయిందన్న. చక్రాస్తి ఏం చేస్తారా అని అంటే, ఇట్లా మేమంటే దాన్ని పెద్దగా చేయట్లేదంటే మీకు ఆల్రెడీ యాక్టివ్ అయింది చక్రాస్తి అన్నాడు. అంటే మనలో ఆయన గ్రహించిన విషయాలు. అట్లా ఆయనలో ఉన్న గొప్పతనం నేర్చుకునేది ఏంటంటే, మనిషి ఎదిగి ఒదిగుండమన్నారు. జీసస్ చెప్పాడు, హెచ్చించబడినప్పుడు తగ్గింపబడుని, నువ్వు తగ్గింపబడితే హెచ్చించబడతావని. అంటే కొన్ని ఫిలాసఫీలో ఆ తర్వాత నువ్వు భగవద్గీతలో నువ్వు కర్మ చెయ్యి, ఫలితం ఆలోచించబాక. అంతే.
నువ్వేం చేయాలని పని చెయ్యి, వచ్చేది ఆన్ని చూస్తారు. ఇట్లాంటి అన్ని ఫిలాసఫీలు అన్ని రౌండ్ అప్ చేస్తే ఆయనలో అన్ని క్వాలిటీస్ ఫుల్ గా ఉన్నాయని మేము అనుకున్నాం. అంత ఎదిగినా కానీ అక్కడ మేము వెళ్ళగలి అలా తీసేసి అలా మనిషి చాలా గమనిస్తా ఉంటే అంటే కూర్చోవాలి ఎవరు లెగుతాడు. అంటే మనం సైకాలజీగా కొంచెం మనకు రేంజ్ వస్తే లెగుస్తాము, మనకు తక్కువ వస్తే అంటాం. మనం సైకాలజీ పరంగా చాలా మంది జరిగాయి అట్లా. ఆయన ఏంటంటే అందరిలో దైవం. అలాంటి గొప్ప మహానుభావుడు ఈరోజు 70 పైబడి చిల్లరగా 74 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు హీరోగా అందరిని ఆకర్షించి అన్ని లాంగ్వేజ్లో ఒక ఆరా ఆయన చుట్టూ క్రియేట్ అవుతుంది, ఒక శక్తి. అంటే జపకాంత శక్తి అంటాం, శక్తి. అదే మన అందరికి ఆయన అందంగా అగపడుతున్నాడు. ఆయన చేసే సాధన ఏంటి అసలు? ఆయన చేసేది రాజయోగం, క్రియాయోగం. దాంట్లో విధానం ఎలా ఉంటుంది, ఎక్కడ రీచ్ అవ్వచ్చు దాన్ని క్రియాయోగం? మేము కూడా క్రియాయోగం మేము కూడా చేస్తున్నారు. అదే ఏం లేదు, మన ధ్యానంలో కూర్చొని చక్రాస్ క్రియాయోగలో నాలిక మనం కాశీ ముద్రలు పెట్టేసి గాలి అది బయట తీసుకోకుండా భూమధ్యంలో దృష్టి నిలిపి అది ఇది అంటే చక్రాస్ని కొంచెం యాక్టివ్ చేసుకొని వెళ్ళి గురువు వైపు తీసుకెళ్తాం. చక్రాస్ చేసుకొని అలా మనం ఎంతసేపు చేయగలే పని అయితే మనలో ఏంటంటే మనం ఎంత శ్వాస ఏంటంటే మనం ముక్కులతో ఎక్కువ పీల్చుకుంటూ ఉంటాం. ఈ క్రియాయోగాలో ముక్కులు శ్వాస లోపల సైకిల్ చేస్తూ ఉంటారు అన్నమాట. చక్రాస్ యాక్టివ్ చేసినప్పుడు మన లోపల లోపల ఒక లైట్ వెలుగుద్ది. ఇప్పుడు లేదు, ఒక డబ్బా లోపల లైట్ మనం వెలిగించాం అనుకోండి, ఆ డబ్బా బయటికి క్రాంతి కనిపిస్తుంది. అలాగే లోపల రజనీకాంత్ గారి దగ్గర లోపల లైట్ ని యాక్టివ్ చేశారు.